కాన్వాయ్ పైన దాడి చేయించారు, కేటీఆర్ గారి కార్ పైన దాడి చేయించారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం మేము భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక పిచ్చి మూర్ఖత్వంతో చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఓకే, ముఖ్యమంత్రి మూర్ఖత్వం పరాకాష్ట ప్రజలందరికీ అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గురించి ప్రజల మనసులో ఏముందో బహిరంగంగా చెప్తున్నారు. ఏ ముఖ్యమంత్రి పైన అయినా, ఏ ప్రధానమంత్రి పైన అయినా ప్రజలకు అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఏముందనే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు ప్రజలు. అర్థమై ఉంటుంది గత వారం రోజులుగా ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఇస్తున్న ఆశీస్సులు, ప్రత్యేకించి నీ హైడ్రా కూల్చివేతలతోని, నీ 1,50,000 కోట్ల కుంభకోణం కొరకు చేస్తున్న కూల్చివేతలతోని ప్రజలు నీకు ఇస్తున్న ఆశీస్సులు ఏందో నీకు అర్థమవుతున్నాయి. కానీ వీటిని మాపైనే దాడి చేయడం ద్వారా, ప్రధాన ప్రతిపక్షంపైనే దాడి చేయడం ద్వారా ప్రజలను అంచేస్తాం, భయపెట్టిస్తామని చెప్పి ఒక మూర్ఖపు కలగంటున్నాడు. కానీ నేను అడుగుతా ఉన్న డీజీపీని, హైదరాబాద్ నగర కమిషనర్ని, మీరు నిజంగా మీరు అనుకుంటున్నట్టు మీరు సిన్సియర్ ఆఫీసర్సే అయితే ఇవాళ జరిగే దాటిపైన ఎంక్వైరీ చేయించండి. దాంట్లో ఉన్న పోలీసులు ఎవరో, దీంట్లో పాత్ర వహించిన వాళ్ళు ఎవరో వాళ్ళది కూడా బయట పెట్టండి. కేటీఆర్ గారి రూట్ని కాంగ్రెస్ గుండానికి అందించింది ఎవడు, సిగ్నల్ వ్యవస్థ ఆపింది ఎవడు, దీంట్లో ఎవడెవడు భాగస్వాములైండో ప్రతి ఒక్కరిది కూడా బయటికి తీయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ కమిషనర్, ఇఫ్ యు ఆర్ సో సిన్సియర్, ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నీ సిన్సియారిటీని. ఊరికినే కాదు, ప్రతి చోట పోలీస్ వ్యవస్థ ఎంటబెట్టుకొని, పోలీసులు ఎంటబెట్టుకొని వస్తున్నారు. ఖమ్మంలో పోలీసు సిఐ ఎంటబెట్టుకొని వచ్చిండు ఆ గుండాలని. సిద్దిపేటలో ఏసీపీ వాళ్ళని ఎంటబెట్టుకొని పోయి నిలబడి దాడి చేయించి వాళ్ళ కార్లు తీసుకుపోయింది వాళ్ళను. కౌశిక్ నాయుడు ఏసీపీ సిఐలు వెంట ఉండి 12 సిగ్నల్స్ దాటించుకుంటూ తీసుకొచ్చారు, సిగ్నల్స్ క్లియర్ చేస్తూ. ఆ తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు వారు ఇక్కడ ఉన్నారు, ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కూడా అదే పని. మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, అప్పటికి గుర్తుంటుందో మర్చిపోతారేమోలే. కేసీఆర్ మళ్ళీ రావడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం, కానీ అప్పటివరకు మర్చిపోకపోతారా, అప్పటివరకు బతిలాడుకోలేకపోతాం అనుకుంటారేమో మీరు. కానీ ఇటువంటి విషయాలలో పాత్ర వహించిన ఎవరికైనా తర్వాత రోజుల్లో ఇబ్బందులు వస్తాయని అది కూడా చెప్తా ఉన్నా. చూస్తున్నారు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో. కానీ మేము అంతకంటే పకడ్బందీగా చేస్తాం. లిస్టు మేమే తయారు చేస్తున్నాం పంచి. ఏ అధికారి ఏం పాత్ర వహిస్తున్నాడు, ఏ అధికారి ఏం పని చేస్తున్నాడు, ప్రతిదీ కూడా. మీరు చట్ట ప్రకారం మీ విధులు నిర్వహించండి, ఎవరి ఒత్తిళ్లతోని పనిచేయకండి. పోలీస్ అధికారులైనా, ఏ శాఖ అధికారులైనా మీ పరిధులలో మీకున్న అధికారాల మీద మాత్రమే పనిచేయండి. మేము అడుగుతుంది కదా ఒకటే, మిమ్మల్ని మేము కోరుతుంది అదొక్కటే, మీకు చెప్తుంది మీద అదొక్కటే.